కుంటున్నాయి. క్షేత్రస్థాయిలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కమాండ్ కంట్రోల్ నుంచి మంత్రులు లోకేష్ చేస్తున్నారు. కానీ అసలు ఏదో జరిగిపోతోంది ఇక్కడ అన్న కలర్ అట్ వైసీపీ అండ్ కో ఇస్తున్నారు. జగన్ గారు కూడా నిన్న గ్రౌండ్లో ఏం చెప్తారు? బుడమేరులో చంద్రబాబు గారు ఇల్లు రక్షించడం కోసం ప్రజల మీదకి ఇది వదిలేశారు. చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ముందరగా అయితే కొంత శాంతించినటువంటి కృష్ణమ్మని నిన్న రాత్రి నుంచి చూస్తున్నాం. ఖచ్చితంగా ఇంకొంత ఉపశమనం కలగాలని, విజయవాడ తొందరగా కోలుకోవాలని చెప్పైతే అందరం కూడా కోరుకుందాం. అలానే మీరు ఇప్పుడు మీ ఇంట్రడక్షన్ కూడా విన్నాను చంద్రిక గారు. మీరు మాట్లాడుతుంటే నాకు మాట మనసులోంచి వచ్చింది. నాకేమనిపించిందంటే, ఒక పెద్ద ఆయన ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడాలని చెప్పి, కాపాడుకోవాలని చెప్పి రాత్రనక పగలనక వర్షం అనక నీళ్ళనక, బోట్లు అయితే బోట్లు, జేసీబీలు అయితే జేసీబీలు, నడక అయితే నడక, ఈ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం ఒక పెద్ద ఆయన తండ్రి స్థానంలో ఉండి ఇంటికి పెద్ద కొడుకులాగా ఒక పెద్ద ఆయన చేస్తూ ఉన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకూడదని. అది మనం చూస్తున్నాం. ఇంకొకడు కనీసం ఒక శవపుత్రుడి ఆశ ఏంటంటే, కనీసం ఒక్క శవమన్నా దొరకకపోతుందా ఎక్కడైనా సరే అనేటువంటిది ఒక శవపుత్రుడి ఆశ. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మీరు ఒక వీడియో ప్లే చేశారండి. ఆ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి లాజిక్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసాం. ఎందుకంటే తర్వాత చెప్పాడు, నేను లాజిక్తో మాట్లాడుతున్నా, నేను ఆ వీడియో కూడా నేను ప్లే చేసి చూపిస్తాను మీకు, నేను లాజిక్తో మాట్లాడుతున్నా అన్నాడు కదా. సింపుల్ లాజిక్ చెప్పమంటారు చంద్రిక గారు? బుడమేరు అనేటువంటిది ఒక కాలువ. ఆ కాలువ ఎక్కడుంది? నైరుతి దిక్కులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడుంది? గుంటూరులో ఉంది, ఈశాన్యంలో ఉంది నాకు తెలిసి. ఇదేమో నైరుతి, అదేమో ఈశాన్యం, డైరెక్షన్స్ ఆపోజిట్. అంటే ఇది కృష్ణా పరివాహకులోకి వస్తుంది, అది గుంటూరు పరివాహకులోకి వస్తుంది. అది బేసిక్. అంటే నాకు తెలిసి మరి కాలువలకు ఎప్పటి నుంచి గేట్లు పెడుతున్నారో తెలియదండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నా కాలువలకు కూడా గేట్లు పెట్టాడో ఏం చేశాడో తెలియదు. అంటే మనకు గుర్తుంటే చంద్రిక గారు, 2 వీలర్ కూడా టోల్ ట్యాక్సులు కలెక్ట్ చేసి